అందరికీ ప్రేజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? కొన్నిసార్లు మనము దేవుని దగ్గర రావాలంటే చాలా ఇబ్బంది పడతాం. కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడే ఆయనలో మన ఫలం ఉంది, ఆయనలో మన ఆశీర్వాదం ఉంది. కాబట్టి మనం ఆశీర్వదించబడడానికి కొన్నిసార్లు దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. ఆ శ్రమల్లో మనం ఆయన వైపు చూసినప్పుడు బహుగా ఆశీర్వదించబడతాం. ఈరోజు వాగ్దానము హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. కొన్నిసార్లు మనకు దురవస్థ సంభవించినప్పుడు దేవునంట చాలా వేగంగా, చాలా ఫాస్ట్గా, బహు శీఘ్రంగా ఆయనని వెతుకుతామంట. ఒకసారి ఒక సేవకుడు చెప్పి ఉన్నాడు, ఒక చీమ వెళ్తూ ఉంటుండగా ఒక కట్టపుల్ల తీసి దాని దగ్గర పెడితే అది ఆ కట్టపుల్లని తప్పించుకొని తిరుగుతూ ఉందంట. అయితే ఏం చేశారంటే ఒక రౌండ్ సర్కిల్ గీసి దాని చుట్టూ కెరోసిన్ పోసి అగ్ని అంటించారంట. మధ్యలో చీమ ఉంది. అయితే ఆ చీమ ఆ మంటను తప్పించుకోవడానికి అన్ని యాంగిల్స్లో లేక అన్ని డైరెక్షన్స్లో వెళ్తుంది. ఎలాగ బయటపడదామని చూసి ఇంకా ఎక్కడ డైరెక్షన్ లేకపోతే మధ్యలో ఆగిపోయిందంట. అప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఆ కట్టపుల్లను అప్పుడు దాని దగ్గర పెడితే అంట, అప్పుడు ఆ కట్టపుల్ల మీద ఎక్కిందంట. ఎందుకంటే అగ్ని నుండి తప్పించుకోవడానికి అప్పుడు ఆ కట్టపుల్ల మీద ఎక్కిందంట. అలాగే మనం కూడా అంతే. మనుషులము దేవుడు ఒకవేళ ఆయన వైపు చూస్తేనే మనకు ఆశీర్వాదం ఉందని దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. ఇదిగో నీ ఆశీర్వాదం ఇక్కడ ఉంది అని చెప్పినప్పుడు ఆయనను మనం పట్టించుకోం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలనే శ్రమలనే అగ్ని చుట్టూ మన చుట్టూ పెట్టినప్పుడు అప్పుడు మనము దేవా అని పైకి చూస్తాం. దీన్ని బట్టి దేవుడు చెడ్డవాడని కాదు, ఆయన యొద్ద మనకు ఫలం ఉంది, ఆయన యొద్ద మనకు జీవం ఉంది, ఆయన ద్వారా మనకు ఫ్యూచర్, ఆయన ద్వారానే ఆయనలోనే మనము ఫలిస్తాం. కాబట్టి కొన్ని శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే బహు శీఘ్రంగా ఆయన వైపు తిప్పుతాయి. సో శ్రమల విషయంలో నువ్వు బాధపడకు. కొద్ది కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే వచ్చి మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, మీకు ఘనతనిస్తాడని 1 పేతురు 5:10 మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గాడ్ విల్ ఓన్లీ ఎస్టాబ్లిష్ యూ. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. సో డోంట్ వరీ. ఒకవేళ మీరు దేవుని వైపు తిరుగుతున్నారంటే ఆల్వేస్ రిమెంబర్ ద బ్లెస్సింగ్ ఈస్ కమింగ్ టు యూ. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నాయన శ్రమలో అయ్యా కొలిమిలో ఉన్న బిడ్డలు నాయన ప్రభ నీ వైపు చూడ్డానికి నువ్వు అవకాశం ఇచ్చావు. నీ వైపు చూసిన ప్రతి ఒక్కరూ లజ్జింపరని, వారు బహు అయ్యా తేజస్సుతో వెలుగుతారని నీ వాక్యం సెలవిస్తుంది. నీ వైపు మేము చూస్తున్నాం, నువ్వు అద్భుతము చేయండి, ముందుకు మమ్మల్ని నడిపించమని. అలాగే నాయన ఇంకెవరైతే శ్రమల్లో ఉన్నారో వారందరినీ విడిపించండి, అంతేకాదు వారిని గొప్ప చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రేస్ లో రండి. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో రాయండి, ఐ ఆమ్ రన్నింగ్ టు మై గాడ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ అని పెట్టండి. అండ్ గాడ్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.